ప్రేజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి హీబ్రూస్ 13 చాప్టర్ 5th వర్స్ ని క్లెయిమ్ చేద్దాం. బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్. ఆమేన్. ఎంత చక్కటి మాట కదండి. అవును, మీకున్న దాంట్లో మీరు ఎంతవరకు సమృద్ధిగా ఉంటున్నారు? ఇంకా నాకు ఇది లేదు అది లేదు అని ఏసే దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారా? ఒక మాట చెప్పనా, మీ దగ్గర ఉన్నది ఇంకొకరి దగ్గర లేకపోవచ్చు కదా. అంటే ఈ జీవితంలో ప్రతి అవయవాలు కూడా మీకు మంచిగా వర్క్ చేస్తున్నాయి అంటే అది ఆయన ఇచ్చిన బహుమానమే కదండి. ఈరోజు ఎంతోమంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు, కానీ ఆ సిచ్యువేషన్లో దేవుడు మిమ్మల్ని ఉంచలేదు కదా. ఈరోజు మీకు మంచి జాబ్ ఇచ్చారు, కార్ ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, ఫుడ్ తినడానికి అన్నం ఇచ్చారు. మరి ఇవన్నీ ఏసే ఇచ్చి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తున్నారు కదా. ఇంకా ఏం లేదని మీరు బాధపడుతున్నారండి. ఏసే ఇచ్చిన జీవితాన్ని బట్టి సాటిస్ఫై అవ్వండి. అలాగే మీ జీవితాన్ని ఏసే కొరకు మరి ఏసే పనుల కోసం ఉపయోగించండి. రెండోది, జీసస్ విల్ నెవర్ లీవ్ యూ. ఏసే ఏ సిచ్యువేషన్లో అయినా మిమ్మల్ని విడిచిపెట్టేవారు కాదండి. మూడోది, జీసస్ ఈజ్ అవర్ హెల్పర్. అన్ని వేళల్లో సహాయకర్త ఆయనేనండి. హీబ్రూస్ 13 చాప్టర్ 8th వర్స్, జీసస్ క్రైస్ట్ ఇస్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఒకే రీతిగా కాన్స్టెంట్ లవ్తో కాన్స్టెంట్ కేర్తో మిమ్మల్ని ప్రేమిస్తున్నారండి. ఆయనే నిజమైన యేసుక్రీస్తు. యేసే ప్రేమని గ్రహించండి. మీకున్న దాంట్లో మీరు సాటిస్ఫై అవ్వండి. జీసస్ ఉంటే మీతో అన్నీ ఉన్నట్టే. అప్పుడు మీ లైఫ్ సాటిస్ఫై అయినట్టే. ఒకవేళ యేసులేని జీవితం జీవిస్తున్నారా, అయితే మీ లైఫ్ అన్సాటిస్ఫాక్షన్ గానే ఉంటుందండి. ఫస్ట్ ఇన్వైట్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్. హీఈస్ నాకింగ్ ద డోర్, దట్ ఈస్ యువర్ హార్ట్. ఓపెన్ ద హార్ట్, invite Jesus Christ, then you can see the real happiness in your life, and you can tell to anyone that you are blessed to be a child of Jesus Christ, and at the time you will feel that you are satisfied about your life. Have a blessed day in Christ Jesus. Jesus loves us so much. Amen.